యిర్మీయా గ్రంథము 34వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్రెజరును అతని సమస్త సేనయు అతని అధికారము క్రిందనున్న భూరాజ్యములన్నీయు జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని కాపురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు దర్శనమైన వాక్కు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఈలాగు చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొనజాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడెదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాటలాడును. నీవు బబులోనునకు పోవుదువు. యూదా రాజవైన సిద్కియా, యెహోవా మాట వినుము. నిన్ను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు ఖడ్గము వలన మృతి పొందక నెమ్మదిగానే మృతి పొందెదవు. నీకంటే ముందుగా నుండిన పూర్వరాజులైన నీ పితరుల కొరకు ధూపద్రవ్యములు కాల్చినట్లు అయ్యో నా ఏలినవాడా అని నిన్ను గూర్చి అంగలార్చుచు జనులు నీ కొరకునో ధూపద్రవ్యము కాల్చుదురు. అలాగు కావలనని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యూదా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలియున్నవి. బబులోను రాజు దండు యెరూషలేము మీదను మిగిలిన యూదా పట్టణములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా ప్రవక్త అయిన యిర్మీయా యెరూషలేములో యూదా రాజైన సిద్కియాకు ఈ మాటలన్నిటినీ ప్రకటించుచూ వచ్చెను. యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనక తమ దాస్యములోనున్న హెబ్రీయులను గాని హెబ్రీయురాండ్రను గాని అందరినీ విడిపించున్నట్లు విడుదల చాటింపవలనని రాజైన సిద్కియా యెరూషలేములోనున్న సమస్త ప్రజలతో నిబంధన చేసిన తరువాత యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ నిబంధనను బట్టి అందరూ తమకు దాసదాసీజనముగానున్న వారిని విడిపించుదుమనియు ఇక మీదట ఎవరునూ వారి చేత కొలువు చేయించుకొనమనియు ఒప్పుకొని ఆ నిబంధనలో చేరిన ప్రధానులందరూ ప్రజలందరూ విధేయులై వారిని విడిపించిరి. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాసదాసీజనులను మరలా దాసులుగానో దాసీలుగానో లోపరుచుకొనిరి. కావున యెహోవా యొద్ద నుండి వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నేను నీ పితరులను రప్పించిన దినమున వారితో ఈ నిబంధన చేసి తిని, నీకు అమ్మబడి 6 సంవత్సరములు కొలువు చేసిన హెబ్రీయులగు మీ సహోదరులను 7 సంవత్సరములు తీరిన తర్వాత మీరు విడిపింపవలెను. అయితే మీ పితరులు తమ చెవియొగ్గక నా మాట అంగీకరింపకపోయిరి. మీరైతే ఇప్పుడు మనస్సు మార్చుకొని ఒక్కొక్కడు తన పొరుగువానికి విడుదల చాటింతమని చెప్పి నా పేరు పెట్టబడిన ఈ మందిరమందు నా సన్నిధిని నిబంధన చేసితిరి. నా దృష్టికి యుక్తమైనది చేసితిరి. పిమ్మట మీరు మనస్సు మార్చుకొని నా నామమును అపవిత్రపరచితిరి. వారి ఇచ్ఛానుసారముగా తిరుగునట్లు వారిని స్వతంత్రులుగా పోనిచ్చిన తరువాత అందరూ తమ దాసదాసీలను మరలా పట్టుకొని తమకు దాసులుగానో దాసీలుగానో ఉండుటకై వారిని లోపరుచుకొంటిరి. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఒక్కొక్కడు తన సహోదరులకును తన పొరుగువారికిని విడుదల ప్రకటింపవలనని నేను చెప్పిన మాట మీరు వినకపోతిరే. ఆలోచించుడి. విడుదల కావాలనని నేనే చాటించుచున్నాను. అది ఖడ్గ క్షామ సంకటముల పాలగుటకైనా విడుదలయే. భూరాజ్యములన్నిటిలోనూ ఇటు అటు చెదరగొట్టుటకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దానిని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. అనగా యూదా అధిపతులను యెరూషలేము అధిపతులను రాజపరివారములోని వారిని యాజకులను దేశజనులందరినీ ఆ దూడ యొక్క 2 భాగముల మధ్య నడిచిన వారినందరినీ
ఆ దూడతో సమానులుగా చేయుచున్నాను. వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని వారినప్పగించుచున్నాను. వారి కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఆహారముగా నుండును. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువుల చేతికిని వారి ప్రాణము తీయజూచు వారి చేతికిని మీ యొద్ద నుండి వెళ్ళిపోయిన బబులోను రాజు దండు చేతికిని అప్పగించుచున్నాను. యెహోవా వాక్కు ఇదే. నేను ఆజ్ఞ ఇచ్చి ఈ పట్టణమునకు వారిని మరలా రప్పించుచున్నాను. వారు దాని మీద యుద్ధము చేసి దాని పట్టుకొని మంటపెట్టి దాని కాల్చివేసెదరు. మరియు యూదా పట్టణములను పాడుగాను నిర్జనముగాను చేయుదును. యిర్మీయా గ్రంథము 35వ అధ్యాయము. యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా, నేను యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులనందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులనందరినీ తోడుకొని వచ్చి తిని యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయషయ్య గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించను గనక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీయు గుడారములలోనే మీరు నివసింపవలనని అతడు మాకాజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు. ద్రాక్షావనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు. విత్తనమైనను చల్లుటలేదు. గుడారములలోనే నివసించుచున్నాము. అయితే బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకును సిరియనుల దండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురమున్నామని చెప్పిరి. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు వెళ్ళి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే. మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు. మరియు పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరచుకొనిన ఎడలను అన్యదేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించి తిని గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను వారితో మాటలాడి తిని గాని
వారు వినకపోయిరి. నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరమియ్యకపోయిరి. గనుక యూదావారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించుచున్నాను. మరియు యిర్మీయా రేకాబీయులను చూచి ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకాజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ నుండక మానడు. యిర్మీయా గ్రంథము 36వ అధ్యాయము. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించున్నట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. యిర్మీయా నేరియా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటినీ యిర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసెను. యిర్మీయా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధింపబడితిని. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. తమ పట్టణముల నుండి వచ్చు యూదాజనులందరికీ వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గము విడుతురేమో. నిజముగా ఈ ప్రజల మీదికి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు. ప్రవక్త అయిన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరియా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటినీ యెహోవా మందిరములో చదివి వినిపించెను. యూదారాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు 5వ సంవత్సరము 9వ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరూ యూదా పట్టణములలో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసము చాటింపగా బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరూ వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములో నుండి చదివి వినిపించెను. షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటినీ విని రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్ళగా ప్రధానులందరూ లేఖికుడైన ఎలీషామా, షెమాయా కుమారుడైన దెలాయా, అక్బోరు కుమారుడైన ఎల్నాతాను, షాఫాను కుమారుడైన గెమర్యా, హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరూ అక్కడ కూర్చుండి ఉండిరి. బారూకు ప్రజలందరికీ వినబడునట్లు ఆ పుస్తకములో నుండి చదివి వినిపించిన మాటలన్నిటినీ మీకాయా వారికి తెలియజెప్పగా ప్రధానులందరూ కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకునొద్దకు పంపి, నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞనీయగా నేరియా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను. అతడు రాగా వారు నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారూకు దాని చదివి వినిపించెను. వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియజెప్పెదమని బారూకుతోననిరి. మరియు ఈ మాటలన్నిటినీ అతడు చెప్పుచుండగా, నీవు ఎట్లు వ్రాసితివి, అది మాకు తెలియజెప్పమని వారడుగగా బారూకు అతడు నోటి నుండియే ఈ మాటలన్నిటినీ పలుకగా
నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చను. నీవును ఇర్మియాయును పోయి దాగియుండుడి, మీరున్న చోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్ళి ఆ మాటలన్నిటినీ రాజు చెవులలో వినిపించిరి. గాని ఆ పుస్తకపు చుట్టను లేఖికుడైన ఎలీషామ గదిలో దాచిపెట్టిరి. గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖికుడైన ఎలీషామ గదిలో నుండి దాని తీసుకొని వచ్చి రాజు వినికిడిలోనూ రాజునొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోనూ దాన్ని చదివెను. 9వ మాసమున రాజు శీతాకాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను. యెహూది 3-4 పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను. గాని రాజైనను ఈ మాటలన్నిటినీ వినిన యతని సేవకులలో ఎవరైననూ భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను. లేఖకుడైన బారూకును ప్రవక్తయైన ఇర్మియాను పట్టుకొనవలనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రియేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవా వారిని దాచెను. ఇర్మియా నోటి మాటను బట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు మరియొక గ్రంథము తీసుకొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయుము. మరియు యూదారాజైన యెహోయాకీమును గూర్చి నీవీ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండా చెయ్యునని ఇందులో నీవేళ వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే. అందుచేతను యూదారాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దావీదు యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునూ లేకపోవును. అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు నగును. నేను వారి దోషమును బట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికిని యెరూషలేము నివాసులందరి మీదికిని యూదా జనుల మీదికిని రప్పించుచున్నాను. అయినను వారు వినినవారు కారు. ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను. మరియు ఆ మాటలుగాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.